హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ట్రైన్ డ్రీమ్స్ ఇదొక పీరియడ్ డ్రామా మూవీ గైస్. నెట్‌ఫ్లిక్స్‌లో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 35 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ వచ్చి చాలా రోజులైంది కానీ తెలుగులో లేదని మూవీ చూసి రివ్యూ వీడియో చేస్తే అసలు వ్యూసే రావని చూడలేదు. ఈ వ్యూస్ గోలలో పడి నాలో ఉన్న మూవీ లవర్ చచ్చిపోతున్నాడేమో అనిపించింది. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కూడా చూడమని చాలా సార్లు చెప్పాడు. అయినా కూడా నేను చూడలేదు. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆస్కార్ నామినేషన్ లిస్ట్‌లో ఈ మూవీని చూసి షాక్ అయ్యా. సో, ఇక వేరే ఏ పనులు కూడా పెట్టుకోకుండా వెంటనే ఈ మూవీ స్టార్ట్ చేశా. మేబీ ఆస్కార్ నామినేట్ అయింది కాబట్టి తెలుగు డబ్ కూడా చేయొచ్చు. చేస్తే చాలా బావుంటుంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూసే మూవీ కాదు గైస్. ఒక చిన్న అడల్ట్ బిట్ ఉంటుంది. సో, డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు తెలుగు డబ్బింగ్‌లో లేని మూవీ రివ్యూస్ చేస్తే అసలు 1000 వ్యూస్ కూడా రావట్లేదు గైస్. సో, ప్లీజ్ ఒక లైక్ కొట్టి హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ 1917లో స్టార్ట్ అవుతుంది. రాబర్ట్ అని ఒకడుంటాడు. అతను తన లైఫ్‌లో మాక్సిమం టైం అడవుల్లోనే గడుపుతాడు. అతను అడవుల్లో కట్టెలు కొట్టే పని చేస్తూ ఉంటాడు. సో, ఈ వర్క్ వల్ల తన ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండాల్సొస్తుంది. సో, ఈ మూవీలో తన లైఫ్ జర్నీని చూపిస్తారు. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే చాలా బావుంది గైస్. బట్ ఈ మూవీ అందరి కోసం కాదు. ఇది ప్యూర్ డ్రామా మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. యాక్షన్స్ కానీ, ఫైట్స్ కానీ, రొమాన్స్ కానీ ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే ఈ మూవీ మీకు అస్సలు నచ్చదు. ఈ మూవీ ఒక స్లో బర్నింగ్ డ్రామా మూవీ గైస్. బ్యూటిఫుల్ విజువల్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అడవిలోనే ఉంటుంది. నేచర్‌ని చాలా ఎస్థెటిక్‌గా చూపించారు. బర్డ్ సౌండ్స్ కానీ, విండ్ సౌండ్ కానీ చాలా బావుంటుంది. ఇందులో హార్ట్ వార్మింగ్, హార్ట్ బ్రేకింగ్ స్టోరీ ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అయితే చాలా హానెస్ట్‌గా ఉంటుంది. ఇఫ్ మీరు ప్యూర్ ఆర్ట్ టైప్ ఆఫ్ మూవీ చూసే వాళ్ళైతే రాబర్ట్ క్యారెక్టర్ మీకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. లైఫ్‌లో తను ఫేస్ చేసే కొన్ని స్ట్రగల్స్ చూస్తే ఏడుపొస్తుంది. నేనైతే మూవీ స్టార్ట్ అయిన 10 మినిట్స్‌కి మూవీలో ఇన్వాల్వ్ అయిపోయా. అక్కడ జరిగే డ్రామాతో కనెక్ట్ అయిపోయా. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. సౌండ్ డిజైన్ కానీ, లొకేషన్స్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో, ఇఫ్ మీకు డ్రామా మూవీస్ చూసే అలవాటు ఉంటే డెఫినెట్‌లీ చూడండి గైస్. చాలా బాగుంటుంది ఈ మూవీ. ఇఫ్ మీకు జస్ట్ మాస్ యాక్షన్ మూవీస్ చూసే అలవాటు ఉంటే ఈ మూవీ మీకోసం అస్సలు కాదు. మీరు ఈజీగా ఈ మూవీని స్కిప్ చేసేయొచ్చు. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 90% యాస్ ఎ బ్యూటిఫుల్లీ ఎమోషనల్ మూవీ. సో, ఇది గైస్ ట్రైన్ డ్రీమ్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.